మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా అని పోదాం అనుకున్నాను. కానీ పిల్లలతో ఏం పోతాం అనుకోకుండా హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్స్ అవతల ఉన్న ఇక్కడికి వచ్చేసాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా సరదాగా శ్వేతతో. హాయ్ అందరికి. మా చిన్న ఫ్యామిలీతో ఒక చిన్న ట్రిప్ అనేది వేసాం. ఏంటి ట్రిప్ స్టార్ట్ అవ్వగానే బ్రేక్ఫాస్ట్ ఆగిపోయారు అనుకున్నారా? పిల్లలుంటే అంతే కదా, టైంకి ఫుడ్ పెట్టాలి కదా. అలా ఇడ్లీ, వడ, దోశ మా ఆయన తెస్తూ ఉంటే మేము తిని పెడుతూ ఉన్నాం. బుల్లెట్ మీద పోదాము అనుకుంటే తనిష్తో చాలా కష్టం, అంత దూరం. ఇలా నేను తింటూ తనిష్కి తినిపిస్తూ తర్వాత మళ్ళీ మా స్కూటీలో స్టార్ట్ అయిపోయాం. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు కూడా టెన్షన్ వేసేది, వర్షం పడద్దు దేవుడా అనుకుంటాం. వెంటనే క్లౌడీ, వెంటనే ఎండ. రిస్కే అనొచ్చు. అలా నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఆయన్ని డిస్టర్బ్ చేస్తూ నేను తనిష్ మంచిగా ఎంజాయ్ చేసాం. కాసేపు అయ్యాక మధ్యలో ఆగి కాసేపు రెస్ట్ తీసుకొని కాఫీ పడకపోతే ఎలాగా, అలా కాఫీ టీ తాగేసి మళ్ళా స్టార్ట్ అయిపోయాం. రీచ్ అయ్యే 10 కిలోమీటర్స్ ముందు మనకి రైట్ సైడ్ ఇట్లా గల్లీలోకి ఒక విలేజ్ లోకి తీసుకెళ్తుంది అనమాట. అట్లా వెళ్ళకూడదు, మనం ఓన్లీ హైవే మీదే వెళ్ళాలి ఫర్ 10 కిలోమీటర్స్. అప్పుడే మనం ఈ వ్యూ అనేది రీచ్ అవుతాం. ఇదే డిండి మినీ వాటర్ ఫాల్స్ హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ మధ్య ఇది చాలా ఫేమస్ అవుతుంది అని చెప్పి ఆ రైట్ సైడ్ లో ఆ విలేజ్ వాళ్ళు చెప్తున్నారనమాట. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు డిండి మినీ వాటర్ ఫాల్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడికి వస్తారు. డిండి రిజర్వాయర్ అని సెర్చ్ చేస్తే మీరు ఆ గల్లీలో ఉన్న ఆ విలేజ్ కి రీచ్ అవుతారు. కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని పక్కనే టాప్ వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి పోతున్నాం. చూడండి కష్టంగా అతి కష్టంగా ఎలా ఎక్కుతున్నాను. ఫైనలీ ఎక్కేసి ఆ పైన వాటర్ చూడగానే వావ్ అనిపించి ఎంత మంచిగా అనిపించింది ఆ వ్యూ. ఇలా లోపల వెళ్ళంగానే ఇలా మనం ఏదన్నా ఒక నేచర్ ని చూడంగానే మన మైండ్ లో ఉన్నదంతా మర్చిపోయి ఏదో వానిష్ అయిపోయిన ఫీలింగ్ వచ్చి అక్కడ ఎంత మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామో మనం కదా. అలా అక్కడ కూల్ ఎయిర్ ని ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ దిగేసి రిటర్న్ అయిపోయాం. అంత దూరం వెళ్ళి అక్కడ ఫుడ్ టేస్ట్ చేయకపోతే ఎలా? ఆ ఫిష్ టెంప్టింగ్ గా అనిపించి ఫిష్ ఫ్రై చేయించుకున్నాం. మీకు ఈ ఫిష్ ఫ్రై కావాలా? టేస్ట్ అయితే చాలా బాగుంది. అప్పుడే అయిపోయిందా అని అనిపించింది తింటూ ఉంటే, అందుకే తర్వాత మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాం. మీకు కూడా కావాలా? ఇలాంటి ఫుడ్ మనం ఇలా ఒక ప్లేస్కి వెళ్తేనే మనం ఎంజాయ్ చేస్తాం. అలా తినేసి రిటర్న్ అయిపోయాం. ఇగ్నోర్ మై ఫేస్, కాన్సన్ట్రేషన్ ఆన్ మై డ్రైవింగ్. ఆన్ ద వేలో మంచిగా ఇలా కలర్ఫుల్గా పూలతోట కనిపించింది. దిగి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాము, బట్ కుదరలేదు, క్లోజ్ చేశారు. ఇంకా బయట దాన్ని ఆ నేచర్ని మంచిగా క్యాప్చర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. అని నేను తనిష్ ఎంజాయ్ చేస్తూ ఉంటే మా ఆయన క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. అలా మధ్యలో ఆగి తనిష్కి మళ్ళీ ఫుడ్ పెడదామని ఆగి తనిష్కి ఫుడ్ పెట్టేసి వర్షం పడేలోపు చేరుకోవాలి ఇంటికి అని అనుకున్నాం. బట్ ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది హైదరాబాద్ ఎంటర్ కాగానే. అలా వర్షంలో కాసేపు ఆగి రెయిన్ కోట్ వేసుకొని అంబ్రెల్లా పెట్టుకొని సక్సెస్ఫుల్లీ 6 లోపు అయితే ఇంటికి చేరుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.